యోగి ముచ్చటిను ఇవాళ కూడా తెలంగాణకు హరితహారం మీకు అందరికి ఎరుకున్న ముచ్చటనే 3వ విడతలో భాగంగా హరితహారానికే కల్లెడ గ్రామ ప్రజలే రక్షక కవచాలని చెప్పిన మన జిల్లా కలెక్టర్ శరత్ సారు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన కల్లెడ గ్రామానికి వచ్చిండు. ఇక సారుతో పాటు ఎంపీడీఓ సారు, ఈఓ పిఆర్డి సారు, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మొత్తం మంది సారెంబడ ఉండి మొక్కలు నాటిండ్రు. ఇక ఎక్కడ మొక్కలు నాటాల్లో అధికారులే సూచించిన కాడ మన సారు మొక్కలతోటి నాటి ప్రారంభం చేసిండు. ఇక చేసిన తర్వాత సారు కూడా ఏమని మాట్లాడిండంటే మొక్కలు నాటడమే కాదు దాని సంరక్షణ కూడా చేసే కార్యక్రమం ప్రజలే తీసుకోవాలి. మన ప్రజలు తీసుకుంటేనే అవి చక్కగా పెరుగుతాయి. ఎందుకంటే మొక్కలు అక్కడక్కడ నాటుతున్నారు, గ్రామాలలో లక్షల లక్షల మొక్కలు నాటుతున్నాం. దాన్ని కాపాడినప్పుడే దానికి విలువ. ఏమంటారు? ఇక మనం కూడా మొక్క నాటిన దానికి రక్షణగా ఉండాలి. అదే గ్రామ ప్రజల రక్షణ అని చక్కగా చెప్పిన మన జిల్లా కలెక్టర్ శరత్ సారు. అన్నా అవ్వా అక్క ఈ ముచ్చట కరెక్టే కదా, గందుకోసమే ఏడేడ పెట్టిన చెట్లన్నిటికీ మనం రక్షణగా ఉందాం. వాటికి రోజు పొద్దుగల నీళ్ళు పోయాలి. ఇక గొర్రు గొడ్లు మేకలు మేయకుండా జర గమ్మతిగా కాపాడాలి. ఏమంటారు? కాపాడతారు కదా. అవి గదన్నమాట ముచ్చటయ్యాల. ఫారెస్ట్ వస్తుందా కూడా రోడ్ దగ్గర మిగతా బ్యాంక్ మీరు చేయండి, మిగతా ఈత బ్లాక్ మూడో బ్లాక్ అయితే ఉంటుంది. రోడ్ నుంచి చూస్తే ఫారెస్ట్ వాళ్ళు ఉంటుంది, లేదా ఈత ఉంటుంది, అన్ని మిక్స్ ఉంటాయి. నేనేది మీరు ఫారెస్ట్ ఏరియా అవతల సార్, మీ రోడ్ అయితే ఫారెస్ట్ కాదు. ఇది ఫారెస్ట్ హరితవనం పెట్టండి, మిగతాది ఈత పెట్టండి. సో దట్ కంటిన్యూటీ విల్ బి దేర్. నీకు కూడా ఆ కొండకి కంటిన్యూటీ కావాలి, ఆ కొండకి కంటిన్యూటీ కావాలి, ఎవ్రీథింగ్. అవి అన్ని కొండలు కంటిన్యూటీ ఉంటే సరిపోతుంది. ఫారెస్ట్ పెడతాము, మిగతాది మనం పెడతాము. చూపెట్టడానికైనా బాగుంటుంది. సో కల్లెడ విల్ బికమ్ ఏ స్పాట్ ఫర్ ఎనీథింగ్ గ్రీనరీ. ఇంత స్కోప్ ఉండేది ఎక్కడ లేదు. నాకు 6 lakhs ఆల్రెడీ ఇచ్చినాను. మళ్ళీ మీరు ఇంకోసారి మాట్లాడితే యూఆర్ గివెన్ రాంగ్ థింగ్, ఐ విల్ టేక్ యాక్షన్. ఐ విల్ సరెండర్ దట్ ఆఫీసర్. ఎప్పుడో చేయాలి, ఇద్దరు కలిసి చేయాలి. నేను డబ్బులు నేను ఇస్తాను. ఇఫ్ నాట్ ఐ వై యూ జస్ట్ రిలయింగ్ ఆన్ సమ్ ఆఫీసర్ గుడ్ రిక్వెస్ట్. 6 లక్షలు చెప్పాను. నువ్వు లేవమ్మా, జరుగు నువ్వు జరగమ్మా. వాళ్ళే కాపాడాలి. ₹1,00,000 వస్తుంది. అంటే మీరు ఎంతమంది ఎంగేజ్ చేయవచ్చు? 35 మందిని ఎంగేజ్ చేయవచ్చు. నెలకు 3,000 అనుకుంటే 35 మందిని మీరు ఎంగేజ్ చేయవచ్చు, ఎంప్లాయ్మెంట్ చేయవచ్చు. సో నెలకు 3,000 అనుకుంటే 5,000 అనుకుంటే 20 మందిని ఎంగేజ్ చేయవచ్చు. ఈ నీళ్లు పోయటానికి 1000 మొక్కలు ఒకరికి ఇచ్చారంటే 20,000 మొక్కలు వస్తుంది. ఇంటూ ₹5 ఆయనకు 5,000 పోతుంది. మొత్తం గ్రామస్తులు కలిసి ₹1,00,000 వస్తుంది. అది చేయండి. దట్స్ వాట్. ఆ విధంగా మీరు చేయాలి. కానీ దీనికి ఫెన్సింగ్ కొట్టు, దానికి ట్రీ గార్డ్ కొట్టు, దానికి ఏం ట్రీ గార్డ్ ఉందంటే మరి ఇది. సో తెలంగాణకు హరితహారం భాగంగా జిల్లాలో మా ఎంపీడీఓ, ఈజీఎస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరి అధికారులు వారి
గుర్తించిన ప్రదేశాల్లో మొక్కలు నాటడానికి మరి గత 12వ తారీఖు నుంచి గట్టిగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నిన్నటికే 25 లక్షల మొక్కలు నాటడం జరిగింది. మరి ఇప్పుడు కొంచెం ఇంటెన్సిఫై అయింది. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్నారు కల్లెడలోనే మరి మనం సుమారు 19,000 మొక్కలు నాటడానికి మరి సైట్ కూడా హరిత ఫారెస్ట్ ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా చక్కగా ఉంది సైటు. గ్రామస్తులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, హరిత దళం కానీ పక్కగా పార్టిసిపేట్ చేస్తూ మరి ఈరోజు మీరు పిట్స్ కానీ మొక్కలు చూస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఈ ఎక్కడైతే సైట్స్ ఉన్నాయో ఇక్కడ రోడ్డు దగ్గర మిగతా ఫారెస్ట్ ఏరియా కాకుండా మిగతా కూడా ఈత చెట్లు నాటమని చెప్తున్నాం. ఈత చెట్లు కూడా జిల్లాలో మనకు 11 లక్షల మొక్కలు మనం నాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 6 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. మిగతా కూడా భూపాలపల్లి జిల్లా నుంచి కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఎక్కడ మొక్కలు ఏది అవసరం ఉంటే అది తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మొక్కలు 136 లక్షల మొక్కలు మనకు 125 నర్సరీస్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఎవరు ఎంత టేకప్ చేస్తే అన్ని మొక్కలు సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ విధంగా ప్రదేశాలు కూడా గుర్తించడం జరిగింది కాబట్టి మరి ఇప్పటికైతే చాలా బాగా చేస్తున్నారు. ఇంకొక నెల రోజుల లోపు దీన్ని పూర్తి చేయాలని మరి కృతనిశ్చయంతో ఉన్నాం. ఆ విధంగా కూడా జిల్లా యంత్రాంగం అంతా మరి కింది స్థాయి సిబ్బందితోటి మండల ఎంపీడీఓ టీమ్ లీడర్గా మరి ఈ పని జరుగుతోంది. ఇప్పటివరకు బాగా చేస్తున్నారు. ఈరోజు రివ్యూ కూడా ఉంది. సో ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం.